రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. చాలా మంది జాతకరీత్యా మిమ్మల్ని కలిసిన తర్వాత ఏవైతే పరిహారాలు ఉంటూ ఉంటాయో డెఫినెట్గా వాళ్ళకు ఒక దారిని చూపించాయని చెప్తూ ఉన్నారు. చాలా మందికి వివాహము, ఆరోగ్యము, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలో తెలియట్లేదు. లైఫ్ ఇంతే అనుకున్నాం, బట్ ఒకసారి జాతకం చూపించుకోవాలనుకుని వచ్చిన వాళ్ళు ఉండి వాళ్ళకంటూ ఒక పరిహారం తీసుకున్న తర్వాత డెఫినెట్గా చేంజ్ చూసారు చాలా మంది. అలా చాలా మంది ఏంటంటే లగ్నాల గురించి కూడా అడుగుతూ ఉంటుంటారండి, బట్ అందరికీ తెలియదు. ఓన్లీ రాశి నక్షత్రమే అనుకుంటూ ఉంటారు, బట్ లగ్నం బేస్డే జాతకం అంతా డిపెండ్ అయి ఉంటుందని తెలియదు. తులా లగ్నం వారి కనుక మనం చూసుకుంటే వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు, వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి ఏ విధంగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి అంటారు? రాశి వేరు, లగ్నం వేరు. ఎందుకనంటే రాశి అనేటువంటిది మీ యొక్క జన్మజాతకంలో ఉండే చంద్రుడి సంచారం ఆధారంగా నిర్ణయించబడుతుంది. లగ్నం అనేది మీరు పుట్టిన సమయానికి సూర్య ప్రమాణానికి ఆధారంగా లగ్నం నిర్ణయించబడుతుంది. నిజానికి రాశికి ఎంత ప్రాధాన్యత ఉందో లగ్నానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందండి. లగ్నం ఉంటేనే జాతకం నిలబడుతుంది. జాతకంలో ఒక ప్రిడిక్షన్ చేయాలి అనుకోండి, ఆయుష్ క్యాలిక్యులేట్ చేయాలి, నిర్ణయం చేయాలనుకోండి, పూర్ణాయుష, మధ్యమాయుష, అల్పాయుష నిర్ణయం మనం చేసుకోవాలనుకున్నప్పుడు లగ్నం ఉంటేనే అష్టమాన్ని చూస్తాం. లేకపోతే ఏ అష్టమ స్థానాన్ని చూస్తున్నామో ఒక తప్పుడు ప్రిడిక్షన్ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకని లగ్నం అనేటువంటిది చాలా బలమైంది, చాలా ప్రాధాన్యత ఉన్నది. సో ఇక్కడ మనము లగ్నం ఆధారంగా హోల్ బ్లూ ప్రింట్ అనేటువంటిది మనం చెప్పొచ్చు జాతకానికి. సో ఎలా ఉంటారు, ఏ ఏ దశలు యోగిస్తాయి, ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పొచ్చు. సో ఆ క్రమంలో తులాలగ్నం మనం కనుక చూస్తే, తులాలగ్న జాతకులు ఐదర్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే శుక్రుడు అధిపతి అండి. సో బేసిక్గా వీళ్ళు చాలా అలంకార ప్రియులు. ఎందుకంటే శుక్రుడు చాలా కళలకి, భోగాలకి, భాగ్యాలకి అన్నిటికీ అధిపతి కాబట్టి చాలా అలంకార ప్రియులు, సుఖాన్ని ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. అంటే ఎక్కడున్నా సరే చాలా హ్యాపీగా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి లగ్నాల్లో తులాలగ్నం ఫస్ట్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు బేసిక్గా వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళ మీద వీళ్ళకు ఉండేటువంటి ఇష్టం చాలా ఎక్కువ. సెల్ఫ్ లవ్ అంటారు కదా, తులాలగ్న జాతకులకి సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ. వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం, వాళ్ళని వాళ్ళు ఇష్టపడము, వాళ్ళ గురించి బాగా కోరికలు కోరుకోవడం. నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, నేను ఆ స్థాయిలో ఉండాలి, నేను ఆ స్థాయిలో ఉంటే నేను ఇలా ఉంటాను అని చెప్పి వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకుని ఊహించుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసుకోవడం. ఈ విజువలైజేషన్, ఇమాజినేషన్ అనేది తులాలగ్న జాతకులకు ఉంటుందండి. వాళ్ళని వాళ్ళు ఒక పెద్ద స్థాయిలో ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ తెలివితేటలు ఉంటాయి, కానీ వాళ్ళ ఊహాశక్తి అలా ఉంటుంది. వాళ్ళ నిత్య జీవనంలో వాళ్ళకి వాళ్ళు ఊహించుకునే ఇది, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము. అంటే వాళ్ళంటే వాళ్ళకి చాలా పిచ్చి, సెల్ఫ్ లవ్ అంటారు కదా, వాళ్ళంటే వాళ్ళకి చాలా పిచ్చి. ఈ తులాలగ్న జాతకులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తించాలి, నాకు ఐడెంటిటీ రావాలి, నేను 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 నన్ను చూడాలి, అందరూ నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నేను బాగా పెర్ఫామ్ చేయాలి, డైలీ ఎదుగుతూనే ఉండాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి, ఎప్పుడు ఒక బజ్ క్రియేట్ అవ్వాలి నా గురించి, ఇలా కోరుకుంటుంటారండి. సో ఎప్పుడు వాళ్ళు ఉండాలి, ప్రజెన్స్ అనేది ఉండాలి. సో క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ తులాలగ్న జాతకులు కనుక తీసుకుంటే ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అవుతాడు. విద్యలో కూడా గొప్ప రాణింపు ఉంటుంది. అంటే చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుందండి. చాలా తక్కువ టైంలోనే పసిగట్టేస్తారు. మనిషిని అంచనా వేయడంలో తులాలగ్న జాతకులు ఉంటారు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, అది తొందరగా తెలుసుకుని ఏ టెక్నిక్ వాడితే మనం ఆ స్థాయికి వెళ్ళాలి అనే టెక్నిక్లు వాడి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది క్లాస్ రూమ్లో చెప్పేటువంటి సబ్జెక్ట్ కాదండి. లౌక్యంగా బయట సోషల్గా ఏదైతే సమాజంలో జరుగుతుందో ఆ టెక్నిక్స్ని పట్టుకోవడంలో తులాలగ్న జాతకులు ఎక్స్పర్ట్స్ అండి. ఓకే. అదేవిధంగా వివాహము వీళ్ళ కనుక తీసుకుంటే ఎక్కువగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేకపోతే చాలా లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్తో పెళ్ళైనటువంటి జాతకం ఏదైనా ఉందంటే తులాలగ్నము. ఎందుకంటే వాళ్ళకి ఒరిజినల్ 7th హౌస్ వచ్చేసి కుజుడు అవుతాడు. సో పెళ్ళి అయ్యేటువంటి క్రమంలో చాలా తగువులు అవుతుంటాయి, పెళ్ళి అయిన తర్వాత తగువులు అవుతుంటాయి. గొడవలు పడందే వీళ్ళ జీవితం అసలు ఉండదు. పెళ్లి చేసుకున్నాక ఎందుకు చేసుకున్నాడు నాయన అనుకుంటారు. పెళ్ళైన తరువాత విడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. పెద్ద మనుషుల్లో పెట్టడము, వేరే వాళ్ళు మధ్య వాళ్ళు వచ్చి మీరిద్దరు కలిసి ఉండాలని హితబోధలు చేసే అంత స్థాయికి మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళడము, లేకపోతే స్పౌజ్ పుట్టింటికి వెళ్ళిపోవడం, మా భర్త అయితే వదిలేసి వెళ్ళిపోవడం. లైఫ్ అనేది బాగోలేదు. అంత కాదు, ఖచ్చితంగా గొడవలు అవుతాయి, స్ట్రగుల్స్ వస్తాయి స్టార్టింగ్ ఫేజ్లో.
స్టార్టింగ్ తర్వాత కలిసి ఉంటారు. అదేవిధంగా థర్డ్ అండ్ సిక్స్త్ హౌస్ ఓనర్ వచ్చి గురుడు కాబట్టి వీళ్ళకి కోపం చాలా అధికంగా ఉంటుంది. ఈ కోపం వల్లే వీళ్ళు చాలా నష్టపోతారండి. ఈ కోపం వల్లే వీళ్ళు మాట్లాడే మాట వల్ల చాలా ఇబ్బందులొస్తాయి. ఆచితూచి మాట్లాడాలి ఈ కోపం విషయంలో. తరువాత ఎవరైతే తులాలగ్న జాతకులు కొంచెం లావుగా ఉంటారో, సో నేను వాళ్ళ కోసం ఇది కొలెస్ట్రాల్ విషయంలో గురుడు అధిపతి అవుతున్నాడు కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్ విషయంలో, అదేవిధంగా జాగ్రత్తగా ఉండాల్సిన డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కేర్ తీసుకోకపోతే చాలామందికి లగ్నాధిపతి బలంగా లేకపోతే, తులాలగ్నాధిపతి శుక్రుడు బలంగా లేకపోతే చిన్న వయసులోనే వాళ్ళు అనారోగ్య బారిన పడతారు. అదేవిధంగా లగ్నంలో కనుక ఈ తులాలగ్నంలో రవి నీచ స్థితి పడతాడండి. మీరు బాగా గమనిస్తే ఈ రవి ఎప్పుడైతే నీచ స్థితి పడతారో ఎక్కువగా అనారోగ్య సమస్యలు బారిన పడేటువంటి లగ్నము తులాలగ్నము. సో వీళ్ళకి లగ్నాధిపతి చాలా బలంగా ఉంటే తప్ప అనారోగ్యంగా కాకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉండవు. చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే తులలో రవి నీచ స్థితి పడతారు కదా. అదేవిధంగా ఫాదర్కి ఇబ్బందులు అవ్వడం, ఫాదర్ నుంచి వ్యతిరేకత రావడం, ఫాదర్ సపోర్ట్, ఫాదర్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ తులాలగ్నం మీద ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండడము, లేకపోతే ఫాదర్కి గండం ఉండడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఇండివిజువల్ జాతకం మీద మిగతాది కూడా ఆధారపడి ఉంటుంది అనుకోండి. అదేవిధంగా చెప్పాలంటే వీళ్ళ జాతకానికి చతుర్థ పంచమాధిపతి శని అవుతాడు. అంటే వీళ్ళ జాతకానికి యోగకారకుడు తులాలగ్నానికి శని భగవానుడు. వీళ్ళు శని యొక్క అంతర్దశ కానీ శని యొక్క మహాదశ కానీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా సుదర్శన హోమం చేయండి. మహాసుదర్శన హోమం కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కానీ పెద్ద తిరుపతి, లేకపోతే శనికి సంపూర్ణమైన 19,000 సంఖ్య జపం చేసి పురస్చరణ చేయడం కానీ విధానం కానీ ఆచరించండి. మహారాజయోగం పడుతుంది. ఎందుకనంటే బేస్డ్ ఆన్ ఇండివిజువల్ జాతకంలో శని కనుక ఏ అష్టమ స్థానంలో ఉంటే, 4th అండ్ 5th లార్డ్ అష్టమ స్థానంలో ఉంటే సక్సెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, బిగ్ అండి. ఎందుకంటే 8th హౌస్ సిగ్నిఫైస్ బిగ్ అండి, పెద్దది. అదేవిధంగా ఎప్పుడైతే 5th లార్డ్ ఏ లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఉచ్చస్థితి పడతాడు శని. కాబట్టి అక్కడ కూడా విపరీతమైన సక్సెస్ అండి. ఎప్పుడు వస్తుంది శని అంటే, ఎప్పుడైతే శని యొక్క అంతర్దశ మహాదశలు వస్తాయి అప్పుడు వస్తుంది. లేదా శని యొక్క దృష్టి పడినటువంటి ఏ గ్రహం వచ్చినా ఈ శని ఇచ్చేటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా శని ఒకవేళ బాగాలేదు అనుకోండి, చతుర్థ పంచమాధిపతి యోగకారకుడే, ఆ జాతకానికి శని బాగాలేకపోతే విపరీతమైన ఇబ్బందులు కూడా వస్తాయి. శని ఇచ్చేటువంటి ఒరిజినల్ దుఃఖాన్ని, కర్మానుభవాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి శనికి సంబంధించిన పూజలు తులాలగ్న జాతకులు తప్పకుండా ఆచరించాలి. సో వీళ్ళకు ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏమిటంటే, తులాలగ్న జాతకులు విదేశాలు వెళ్ళాలి, దూర ప్రాంతాలు, పుట్టిన చోట నుంచి దూరంగా వెళ్ళిపోయి నేను బ్రతకాలి అనుకుంటే వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఎంత కష్టపడకపోయినా పర్వాలేదు, వెంటనే పనులు అయిపోతాయి. అంటే తులాలగ్న జాతకులకి తొందరగా విదేశీ యోగం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. విదేశాల్లో సెటిల్ అయ్యేటువంటి యోగం కూడా ఎక్కువ ఉంటుంది 100%. అక్కడ బుధుడు కనుక వీళ్ళ జాతకంలో బాగున్నాడు అనుకోండి, వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, తర్వాత వీళ్ళ స్కిల్స్ అవ్వచ్చు, వీళ్ళ టాలెంట్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అవుతారు, పాపులర్ పర్సన్స్ కింద అవుతారు, గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి, డబ్బు తర్వాత పరపతి అన్నీ పెరిగిపోతాయి. వీళ్ళు విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వడంతో పాటు బుధుడు కనుక బాగుంటే అక్కడ ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. సో భాగ్యంలో ఎప్పుడైతే ఒక భాగ్య వ్యయాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి డబ్బు విపరీతంగా ఒక మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. విపరీతంగా వస్తుంది. అయితే వీళ్ళ దశమాధిపతి చంద్రుడు అవుతాడండి. వీళ్ళ చేసేటువంటి వృత్తులు ఎప్పుడు కూడా సేవకి సంబంధించినటువంటి ఉంటాయి. వాళ్ళ యొక్క కుల వృత్తులు కానీ, లేకపోతే వంశ వృత్తులు కానీ, లేకపోతే సేవాభావానికి సంబంధించినవి. అంటే ఉదాహరణకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఒక సర్వీస్. ఈ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క తులాలగ్న జాతకులు బాగా రాణిస్తారు. సినిమా ఫీల్డ్లో బాగా రాణిస్తారు, కళారంగంలో బాగా రాణిస్తారు, రైటింగ్ ఫీల్డ్లో చాలా బాగా రాణిస్తారు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో ట్రాన్స్లేటర్స్ కింద, అదేవిధంగా ఇంటీరియర్ డిజైనర్స్ కింద, ఫర్నిచర్ షాప్ ఓనర్స్ కింద, లేకపోతే ఒక థియేటర్ ఓనర్స్ కింద, ఒక డిస్ట్రిబ్యూటర్స్ కింద, ఒక ప్రొడ్యూసర్ అంత బాగోదు, ఒక డిస్ట్రిబ్యూటర్స్ కింద చాలా బాగా రాణిస్తారు. అదేవిధంగా ఒక అకౌంటెంట్స్ కింద, ఒక సిఏ అకౌంటెంట్ కింద అద్భుతమైనటువంటి జీవితం వీళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి జాతకంలో లగ్నాధిపతి పాడవుతాడో, అంటే తులా లగ్నానికి అధిపతి శుక్రుడు పాడవుతాడో, ఉదాహరణకి ఆ లగ్నాధిపతి ఎప్పుడైనా సరే ఏ 12వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, కన్యలో నీచ స్థితి పడతాడు. అలాంటి జాతకులకి జీవితంలో ఎంత కష్టపడినా సక్సెస్ రాదు. ఓకే. ఇన్ని తెలివితేటలు, అన్నీ కూడా అన్ని వ్యసనాలు
పాలైపోతారు. 12వ స్థానంలో శుక్రుడు ఉంటే లగ్నాధిపతి విపరీతమైన వ్యసనాలు, డబ్బు ఖర్చు, ఆస్తి అమ్మేయడము, అపకీర్తి పాలవ్వడము, కుటుంబం విచ్ఛిన్నం అవ్వడము, ఆరోగ్య ఇబ్బందులు, ప్రతిదీ కూడా డౌన్ఫాల్ కనబడుతుంది. కాబట్టి జాతకాన్ని దీర్ఘంగా విశ్లేషణ చేసిన తర్వాత, బాగా అనలైజ్ చేసిన తర్వాత ఈ శుక్రుడికి సంబంధించిన పూజలు కానీ, మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ వాళ్ళతో చేపిస్తే వాళ్ళకి మళ్ళీ ఆ యొక్క అదృష్టం పట్టడము, యోగకారకుడైన శనిని యాక్టివేట్ చేయాలి. అలాంటి శనిని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో వీళ్ళ జాతకంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. సో తులాలగ్న జాతకులు యాక్చువల్గా అదృష్టవంతులండి. వాళ్ళ అదృష్టాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేటువంటిది వాళ్ళ ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో మీరు అన్నట్టుగానే జాతకరీత్యా చాలా బాగుంది వీళ్ళకి. సో మిగతాదంతా వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ అయి ఉంది. ఎవరైనా సరే మాది తులాలగ్నమేనండి, మీరు చెప్పిన ఎపిసోడ్ మేము చూసాము, పరిహారాలు కావాలి, లేదు అంటే ఎటువైపు వెళ్తే బాగుంటుంది, తిథులు కూడా చూసుకుంటూ ఉంటారు, ఏ నెల కలిసి వస్తుందని అడుగుతుంటుంటారు. అలాంటి వారు ఎవరైనా సరే జాతకరీత్యా మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా శాంతి పరిహారాలు చేయించుకోవాలనుకున్నా మనం చేసే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా అండి. ఎందుచేత అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో మీ జాతకంలో ఏ గొప్ప యోగాలు ఉండొచ్చు. ఉదాహరణకి శుక్రుడి వల్ల వచ్చేటువంటి మాళవ్య మహాపురుష యోగం మీ లగ్నాధిపతి కాబట్టి మీకు అది ఉండొచ్చు. అది ఉంటే కనుక మీకు సినిమా ఫీల్డ్‌లో, ఒక డైరెక్టర్ ఫీల్డ్‌లో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగో, లేకపోతే ఒక సరదాగా జీవితాన్ని గడుపుతూ డబ్బులు సంపాదించి హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటువంటి జీవితంలాగానో మీకు ముందుకు వెళ్తుంది. అలాంటి దోషాలు ఎప్పుడైతే ఉంటాయో, డిగ్రీలు కనుక తక్కువ ఉండి, బలం కనుక తక్కువ ఉండి, అలా ఏమైనా ఇబ్బందులు ఉంటే D9లో కానీ, D10లో కానీ దానికి సంబంధించి మనం ఆ గ్రహాలను యాక్టివేట్ చేయాలి. ఆ యాక్టివేట్ చేసేటువంటి విధానం కూడా శాస్త్రంలో చెప్పబడింది. ఉదాహరణకి పరిహారము అంటే పూజలు. ఆ పూజల పరంగా ఏ పూజ చేస్తే మీ జాతకానికి అదృష్టం పడుతుందో నేను మీ ఇండివిజువల్ జాతకం చూసిన తర్వాత నిర్ణయిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక మంత్రం కూడా ఇస్తాను. ఆ మంత్రాన్ని ఎలా చదవాలి, ఏమిటి, జీవితాంతం ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అనే సూచనలు, సలహాలు కూడా ఇస్తాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వచ్చు. షూర్ ఉమా గారు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో నమస్తే మచ్. అమ్మా.